మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన అభ్యర్థులని కూటములు రెండు కూడా అభ్యర్థుల్ని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ అభ్యర్థుల అంశం వీళ్ళొద్దంటే వాళ్ళని, వాళ్ళొద్దంటే వీళ్ళని, ఇట్లా రకరకాల టర్మ్స్ తీసుకుంటుంది కదా. ఈ ఎంటైర్ నేపథ్యం గురించి మీ అనాలిసిస్. ఇప్పుడు ఎన్డీఏ కూటమి రాధాకృష్ణ అని ఒక ఆయన్ని బీజేపీ అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించారు. ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన ఒకప్పుడు మనకి ఇన్ఛార్జ్ గవర్నర్గా కూడా పనిచేశాడు. అంతకుముందు గతంలో ఎప్పుడో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచాడంట. తర్వాత ఆయన ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. ఇప్పుడు ఆయన్ని ఉపరాష్ట్రపతి కింద నామినేట్ చేశారు. ఈ ఉపరాష్ట్రపతి కింద నామినేట్ చేయడం వెనకమాల కూడా బీజేపీ వ్యూహం ఏంటి అంటే, వాళ్ళు దక్షిణాదిన పాగా వెయ్యాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు దక్షిణాది మనిషికి ఉపరాష్ట్రపతిని చెయ్యాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మామూలుగా అయితే ఉపరాష్ట్రపతి మొన్నటిదాకా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇద్దరు కూడా అటు సైడ్ వాళ్ళే ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు ఉన్నారుగా. వెంకయ్య ఒకప్పుడు చేశారు. ఈ టర్మ్లో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు ఒరిస్సాకి నుంచి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. అలాగే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రం నుంచి రాధాకృష్ణ గారిని పెట్టారు. సరే, ఆ గెలుపు కోసం అని చెప్పి ఇంక వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారు. నిజానికి అంత పడరాని పాటలు పడాల్సిన అవసరం లేదు. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్లు ప్రతిపక్షాల అభ్యర్థి కూడా గెలుస్తారేమోననే ఒక భయంతో వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు. అసలు వీలున్నంత వరకు ఏకగ్రీవం చెయ్యాలి అనుకుని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇండియా కూటమి ఎందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. కాబట్టి ఇండియా కూటమి వాళ్ళు ఒక అభ్యర్థిని పెట్టారు. వాళ్ళు పెట్టిన అభ్యర్థి ఎవరు అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పి తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. ఆయన చదువంతా ఉస్మానియాలో చదువుకున్నారు. అపర మేధావి. ఆయన మనిషి చాలా మృదువుగా కనిపిస్తారు కానీ మాట చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా పరిశోధన చేసిన వ్యక్తి. చాలా మానవత్వానికి ప్రతిరూపంలో ఉంటారనమాట. చాలా విలువనిస్తారు. విలువనిచ్చే వ్యక్తి ఆయన. ఆయన ఎప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయ్యారు అంటే, మన అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న సందర్భంలో ఆయన అయ్యారు. ఇప్పుడు వయసు వచ్చేసేసి దాదాపు 80 ఏళ్ళు దగ్గరలోకి వచ్చేసారు. పెద్ద ఆయన. కానీ మీటింగులకు వస్తారు. ఈ రోజుకి ఓపికగా బాగా మాట్లాడతారు. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మానవ హక్కుల పరిరక్షణ. ఆయన థీమే అది ఒక రకంగా. ఆయన ఆ విషయం మీదనే ఆయన ఎక్కువ పనిచేస్తారు. మానవ హక్కులు, జాతీయ మానవ హక్కుల, అంతర్జాతీయ మానవ హక్కుల, లేకపోతే స్థానిక మానవ హక్కుల అనేది కాదు. ఆయన మానవ హక్కులకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారనమాట. న్యాయానికి ప్రాధాన్యతనిస్తారు. ఇప్పుడు ఆయన పైన అవినీతి ఆరోపణలు కానీ అట్లాంటివి ఏమీ లేవు. ఒక రకంగా తెలంగాణ బిడ్డ కావటం, తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ఒక రకంగా గర్వకారణం లాంటిది. మరి ఇండియా కూటమి వెనకాల ఈయనని సెలెక్ట్ చేయడం వెనకాల ఉండే ఏమైనా మోటో ఏమైనా ఉందా? అదే కారణం ఏంటి అంటే, ఆయన రాహుల్ గాంధీకి బాగా సపోర్ట్గా ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ రాజ్యాంగం ప్రమాదంలో పడింది. రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం కాలు రాస్తోంది. మానవ హక్కులు మృగ్యమైపోతున్నాయి. ఎక్కడా కూడా జవాబుదారీతనం లేదు ఎన్డీఏ కూటమికి. వాళ్ళ పరిపాలన చాలా నిరంకుశంగా సాగుతుంది. ఇట్లాంటి రకరకాల కారణాలతోటి ఆయన రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్నారు. ఆయన పైగా రాహుల్ గాంధీ దేశమంతా పర్యటన చేసిన సందర్భంలో కూడా అతన్ని చాలా మెచ్చుకున్నారు. అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఈయన ఈ విధంగా పర్యటన చేస్తున్నారు, దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు, ఇది చాలా గొప్ప విషయము అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు చాలాసార్లు సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పడం జరిగింది. పైగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి కూడా సుదర్శన్ రెడ్డి గారు చాలా మేధోపరమైన సహాయం చేశారు. కాబట్టి ఏంటి అంటే
ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన అయితేనే సరైన అభ్యర్థి అని చెప్పి పైగా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఆ ధైర్యం కూడా అంటే ఆ మాదిరి క్యాండిడేట్ దొరకడం కూడా అంత ఈజీ కాదు. అందరూ ఎవరంటే వాళ్ళు పోటీ చేయలేరు కదా. అందుకని చెప్పి ఈయన ధైర్యంగా ముందుకొచ్చారు. అంటే ఎన్డీఏ కూటమి ఏదైతే అనుకుంటున్న పేరు ఎవరైతే ఆయన ఉన్నారు రాధాకృష్ణ, ఆయనలో ఎటువంటి పాజిటివ్ క్వాలిటీస్ ఏం లేవని మీ ఉద్దేశం? ఆయన పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయని కాదు, అసలు ఇవాళ బీజేపీ. ఈ రాధాకృష్ణ గారు ఎవరు? తమిళనాడు మనిషి. ఇంతకుముందు ఒకప్పుడు 2 సార్లు ఎంపీగా చేశారు. ఆయన కరడుగట్టిన బీజేపీ వ్యక్తి. ఇప్పుడు పోయినసారి మనకి గవర్నర్గా తమిళిసై ఉన్నారు కదా, అలా ఆమె బీజేపీ పార్టీ కాబట్టి ఆవిడని నామినేట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి రాధాకృష్ణన్ చేశారు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో లేకపోయినా సుదర్శన్ రెడ్డి గారిని ఎందుకు తీసుకున్నారు అంటే ఆయన ఈవేళ రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనే ఒక పరిస్థితిలో ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని తీసుకోవడం వెనకమాల వీళ్ళు రాజ్యాంగానికి బాగా కట్టుబడి ఉన్నామని, న్యాయం కోసం మేము ధర్మం కోసం పోరాడుతున్నామనే ఒక ఉద్దేశం ప్రజల్లో కలగడం కోసం వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారిని సెలెక్ట్ చేయటం జరిగింది. అది కూడా కాకుండా ఏంటంటే ఉపరాష్ట్రపతి అంటే ఒక స్ట్రేచర్ ఉన్న క్యాండిడేట్ కావాలి కదా. ఇప్పుడు వాళ్ళేంటి ఎట్లయినా గెలుస్తారు, వాళ్ళకి బలం ఉంది కాబట్టి. బలం ఉంది. ఎన్ని ఓట్లు పడాలి మేడం? ఇప్పుడు రాజ్యసభ సీట్లు పార్లమెంట్ సీట్లు కలిపితే 762 ఏమో ఉంటాయి మనకి, మొత్తం చిల్లర ఉంటుంది. దానిలో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు కదా. ఇన్ని రావాలని ఏం లేదు. ఇప్పుడు మెజారిటీ ఇప్పుడు మెజారిటీ ఆబ్వియస్గా వాళ్ళకే ఉంది, బీజేపీ ఆ కూటమికే ఉంది. కానీ పోటాపోటీగా ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ 10 రోజుల నుంచి చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో, ఓటు దొంగిలించబడింది అనే ఒక పోరాటం ఏదైతే ఉందో, ఇవాళ చాలామందిని ఆలోచింపు చేస్తుంది. ఏమో ఆ ఎఫెక్ట్ పడి కొంతమంది ఏమో సీక్రెట్గా వేస్తారేమో. పైగా ఇప్పుడు బీజేపీ వాళ్ళే వెయ్యాలని కాదు కదా, ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇటు వెయ్యొచ్చు కదా. ఇదేమీ పార్టీ గుర్తుతో జరిగేది కాదు కదా. ఎవరేసారో ఎవరికి తెలుస్తుంది. అట్లా ఎవరైనా ఇటువైపు కూడా వెయ్యొచ్చు అని వాళ్ళు ఒక్క ఓటైనా చాలా ఇంపార్టెంట్ అని ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని అడిగారంటే మీరు అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ దగ్గర కూడా 3 ఓట్లు ఉన్నాయి, 3-4 ఉన్నాయి. అంటే ఆయనకి ఎంపీ సీట్లు లేవు కానీ రాజ్యసభ సీట్లు ఉన్నాయి. మరి ఆయన్ని ఎవరు అడుగుతారు? బీజేపీ వాళ్ళు అడుగుతారని నేను అనుకోను. ఉప్పు నిప్పులా ఉన్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కూడా ఉప్పు నిప్పులానే ఉన్నారు. ప్రశ్నార్థకం. కాకపోతే ఏంటంటే ఆయన యాంటీ బీజేపీగా ఉన్నారు కాబట్టి ఇండియా కూటమికి వేసే అవకాశం ఉందని అనుకోవాలి మనం. సరే ఏం జరుగుతుంది అనేది చూడాలి. పోటీ మటుకు చాలా రసవత్తరంగా సాగుతుంది. రైట్, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎప్పుడు అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండబోతుంది మేడం? చూడాలి, టైం ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లోనే జరగబోతుంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్ మేడం, థ్యాంక్ యూ. నమస్తే.